వీడియోల్లో మనం కొన్ని భగవద్గీత శ్లోకాల ద్వారా ఏం నేర్చుకోవచ్చో చూసాం కదా. ఈ రోజు భగవద్గీతలో ఇంకొన్ని అద్భుతమైన శ్లోకాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో చాలా మంది మనశ్శాంతి అనేది లేకుండా బ్రతుకుతున్నారు. డబ్బులు లేని వాడికి ఉన్నవాడికి ఏమీ తేడా తెలియట్లేదు. లేనోడు నా దగ్గర ఏమీ లేదు అని ఏడుస్తే, ఉన్నోడు నాకు ఇంకా సంపాదించాలనే కోరికతో మనశ్శాంతిని కోల్పోతున్నాడు. ఈ విషయం కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. సంబంధాలు, టాక్సిక్ రిలేషన్షిప్స్, కంపారిజన్స్, నెగటివ్ థాట్స్ ఇవన్నీ కూడా మనిషి మానసిక శాంతిని కోల్పోయేలా చేస్తాయి. భగవద్గీతని చదివి అర్థం చేసుకుని జీవితంలో అమలు చేస్తే మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే మనశ్శాంతిని పొందడంలో కూడా అది అత్యంత సహాయపడుతుంది. గీత చెప్పే ముఖ్యమైన అంశం ఏమిటంటే దయ కలిగినట్లు ఉండడం. ఏ విషయాల్లో మనం దయగా ఉండాలి అనే అంశంపై భగవద్గీత చాలా స్పష్టంగా చక్కగా చెప్పబడం జరుగుతుంది. మనం మన ధర్మాన్ని అంటే మన కర్తవ్యాన్ని నమ్మకంతో చేయడం అవసరం. నిజమైన బలం ఏంటో తెలుసా? కష్టాల సమయంలో కూడా ధైర్యంతో సరైన నిర్ణయం తీసుకోవడం. ఈ ముఖ్యమైన పాఠాలు భగవద్గీత మనకు నేర్పించే అంశాలు. ఇలాంటి జీవిత పాఠాన్ని మనం ఫాలో అయితే అనవసరమైన తలనొప్పులను తగ్గించుకోగలుగుతాము. అలాగే అవసరం లేని భావోద్వేగాలకి బానిసలు కాకుండా జీవించగలుగుతాము. భగవద్గీతలో ఇంకో ముఖ్యమైనది చెప్తుంది.